నమస్కారం అండి. ముందుగా 151 జయంతి సందర్భంగా ఆ మహానుభావుడు మహాత్మా గాంధీ గారికి నివాళులు అర్పించుకుందాం. ప్రస్తుతం రాష్ట్రంలో నడుస్తున్నటువంటి పరిస్థితి ఏంటి అంటే, ఒక్కటే పాయింట్ ఎవరన్నా చెప్తారు. రాజకీయాలు ఇవి కాదు, ముందు ఈ రాజకీయాలన్నీ కూడా కులం, కుళ్ళు అనే దాంట్లో మునిగిపోయి కూరుకుపోతున్నాయి. ప్రస్తుతం ఈ కుల దురహంకారం బాగా ఎక్కువైపోయింది. ఈ కులానితోటి రగిలిపోతుంది, కుల ద్వేషంతో అని చెప్పి చెప్తారు. అందుకే ఏ ఒక్క చిన్న విషయం దొరికినా సరే చాలా సెన్సేషనల్ చేసేస్తున్నారు. అది ఏదైనా కానీ, అంటే ఒక కులం మీద నిప్పులు పోయడానికి, ఇంకో కులం మీద బురద చల్లడానికి అన్నట్టుగా ఏ ఒక్క చిన్న విషయం దొరికినా దాన్ని ఏదో పెద్ద ఇంటర్నేషనల్ లెవెల్ సమస్య అన్నట్టుగా తీర్చిదిద్దుతున్నారనమాట. ఆ రకంగా నడుస్తున్నాయి ప్రస్తుతానికి. సరే, ఈరోజు ఎందుకు మళ్ళీ ఈ సోషల్ మీడియా దీని మీదకి వచ్చింది అంటారా? ఒక ఆర్టికల్ చదివానండి. ఐ హోప్ అందరూ చదివే ఉంటారు. ఇవాళ మహాత్మా గాంధీ గారి 151 జయంతి సందర్భంగా అనేక మంది ఆర్టికల్స్ రాస్తూ ఉంటారు, కథనాలు. ముఖ్యంగా పేపర్లో ఎడిటోరియల్స్ అని చెప్పి మనకు వస్తూ ఉంటాయి. ఎందుకంటే ఆ ఎడిటోరియల్ పేజీ గతంలో సంస్కారవంతంగా, ఆలోచన పరంగా చాలా బాగుండేది అనేది పెద్దలు చెప్పేటువంటి మాట. ఇప్పుడు ఎలా ఉందంటే, ఆ పేరుకి ఏదో ఉందిలే ఎడిటోరియల్, ఏదో పడేయాలి కాబట్టి పడేస్తున్నాం, అందులో పేజీ తిప్పేయడమే అన్న విధంగా వాళ్ళు దాన్ని తీసుకెళ్తూ ఉంటారు. సో ప్రస్తుతం అలాగే ఉన్న దాంట్లో ఒక్కసారిగా సెన్సేషన్, అందరూ కూడా ఎడిటోరియల్ పేజీ వైపు చూసారా? సాక్షి పత్రికలో వచ్చినటువంటి కథనం, అందులోనూ గౌరవ ఎమ్మెల్సీ చల్లా మధుసూదన్ రెడ్డి గారు రాసినటువంటి కథనం అందులో ఉండి, దాన్ని ఇవాళ రాష్ట్రం మొత్తం సెన్సేషన్ చేయడం జరిగింది. అందుకే టైటిల్లో కూడా పెట్టుకున్నది అంతరంగం అని ఎందుకు పెట్టుకున్నాం అంటే, ఇది ప్రతి ఒక్కళ్ళకి రావాల్సినటువంటి ఆలోచన, అది అసలు నిజమేనా కాదా అని. సో ఆ ఆర్టికల్ మీద ఏముంది అంటే, ఈరోజు సెటైర్ వేయడం, ఈ ఎడిటోరియల్ అనగానే ఆ ఎడిట్ పేజీ వైపు చూడకుండా తిప్పేయడం, అంతే తప్ప ఏముండదు. అలాగే ఈ పైన మనకి టైటిల్లో కూడా మనం ఒక ఇమేజ్ పెట్టుకున్నాం, గాంధీ గారు అంటే మన ఈ కరెన్సీ నోటు మీద ఉన్నటువంటి గాంధీ గారి బొమ్మ ఇక నా వల్ల కాదు అని చెప్పి లేచి నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది కదా. అది సోషల్ మీడియాలో బాగా వైరల్ అయినటువంటి ఫోటో. ఈరోజు ఎందుకైంది ఏంటి అంటే, గాంధీ జయంతి రోజున ఈ ఎడిటోరియల్లో ఇందాక చెప్పుకున్నట్టు గౌరవ ఎమ్మెల్సీ చల్లా రామకృష్ణారెడ్డి గారు, క్షమించాలి ఇందాక మధుసూదన్ రెడ్డి గారు అన్నాను, చల్లా రామకృష్ణారెడ్డి గారు ఆ ఎడిటోరియల్ రాయడం, ఆయన గాంధేయవాది అంటారు. సో దాన్ని సోషల్ మీడియాలో గట్టిగా పట్టుకుని వైసీపీని వ్యతిరేకించేటువంటి వాళ్ళు చాలా గట్టిగా ట్రోల్ చేశారు. అందులోనూ ఆయన రాసినటువంటి అంశాలు కూడా కాస్త ఇబ్బందికరంగానే అనిపించేలా ఉన్నాయి. అంటే రాష్ట్రంలో జరుగుతున్నది ఒకటైతే, ఏకంగా గాంధీ గారితోటి జగన్మోహన్ రెడ్డి గారిని పోలుస్తూ మరో గాంధీ మళ్ళీ పుట్టాడు అన్న టైటిల్, అంటే గాంధీ మళ్ళీ పుట్టాడు అన్న టైటిల్ తోటి ఆయన ఓ పక్కన జగన్మోహన్ రెడ్డి గారు, ఇంకో పక్కన గాంధీ మహాత్ముడి బొమ్మ. మరి ఆయనంటే స్వాతంత్ర పోరాటం చేశారు, భారతదేశానికి స్వాతంత్రం తీసుకొచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం తీసుకొచ్చారు అనేది తెలీదు. అంటే ఏమైనా కంపేర్ చేసుకున్నారేమో, గాంధీ గారు కూడా జైల్లో ఉన్నారు, జగన్ గారు కూడా జైల్లో ఉన్నారని. కాకపోతే ఆ జైల్లో ఉండడానికి ఈ జైల్లో ఉండడానికి కాస్త తేడా ఉంది అనేది తెలియాలి. అదేమో పరాయి పాలనలో ఉన్నటువంటి భారతదేశ దాస్య శృంఖలాలను తెంచడానికి ఆయన జైలుకి వెళ్తే, ఈయన ఆర్థిక నేరాలలో ఈ చిక్కుకుని ఈయన జైలుకి వెళ్ళడం జరిగింది. అలా అని చెప్పి ఇప్పుడేం మనం పరాయి పాలన లేము, మన స్వతంత్ర భారతదేశ పాలనలోనే ఉన్నాం. మోడీ గారు ప్రధానిగా ఉన్నారు, తలుచుకుంటే ఏమైనా చేయొచ్చు. సో మరి ఎందుకు ఏం జరుగుతుందని, సరే అది వేరే టాపిక్ కాబట్టి డీప్గా నేను దాని మీద డిస్కస్ చేయను. అండ్ ఇందులో ఏం చేశారు అంటే, గతంలో అంటే ఇక్కడ ముఖ్యంగా వైసీపీ వాళ్ళకి కావచ్చు, అటు తెలుగుదేశం పార్టీ వాళ్ళకి కావచ్చు, ఇతరత్ర మిగతా వాళ్ళకి కావచ్చు, ఈ పత్రికల మీద అంటే ఒకళ్ళకి సపోర్ట్ అన్న విధంగా ఉన్నప్పుడు ఏం చేశారంటే, ఈనాడు పేపర్ని భగవద్గీతతో పోల్చారు అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు. సో పోల్చేసరికి దాన్ని గట్టిగా ఈనాడు భగవద్గీత, ఇదిగో రాతలు, అవిగో పచ్చరాతలు అంటూ చాలా తీవ్రమైనటువంటి పదజాలంతో వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా వాళ్ళు గట్టి వైరల్ చేసి ట్రోల్ చేశారు. చాలా తీవ్రమైనటువంటి విమర్శలు కూడా చేయడం జరిగింది, క్షమించాలి. సో అలాగా అప్పుడు ఆనాడు తమ ఎడిటోరియల్స్లో వేరే వాళ్ళ పత్రికల దాన్ని శంకించడం,
వాళ్ళు చేసింది తప్పు అని చెప్పి దుయ్యబట్టడం ఇవన్నీ చేసి మరి ఈరోజు సాక్షి పత్రికలో చేసింది ఏంటి, పోనీ వేరే దేంతో ఏమన్నా ముడిపెట్టి ఇప్పుడు గ్రామ స్వరాజ్యం వచ్చిందంటే గాంధీ మహాత్ముడు చెప్పినటువంటి స్వరాజ్యం తీసుకొస్తున్నారన్న టైటిల్ పెడితే బాగుండేది. మరీ వివాదాస్పదంగా గాంధీ మళ్ళీ పుట్టాడు జగన్మోహన్ రెడ్డి గారి రూపంలో అని టైటిల్ పెడుతూ వాళ్ళు రాసినటువంటి కథనం చాలా తీవ్ర చర్చనీయాంశమైంది. ఎందుకంటే ఇలాంటి భజనలు నాయకులకు, అది ఎవరైనా కావచ్చు, చంద్రబాబు నాయుడు గారి విషయంలో కూడా గతంలో చెప్పడం జరిగింది, ఇలాంటి భజనలతోటి ఇబ్బందులు తప్ప దీనివల్ల ప్లస్ పాయింట్స్ వచ్చేటువంటి అవకాశం ఏమీ లేదు, ఇంకా నెగిటివిటీ పెరుగుతుంది. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు అనే దాంట్లో మాత్రం చాలా తీవ్రమైనటువంటి ఒక ఆధిపత్య ధోరణి అనుకోవాలో తెలియదు, లేదు మేము ఏం చేసినా నడుస్తుంది అన్న పాయింట్ ఆఫ్ వ్యూనో తెలియదు. కానీ మొత్తానికి వేశారు. అసలు ఈ పేపర్లో వాళ్ళకి ఆ హెడ్డింగ్ని అప్రూవ్ చేసింది ఎవరు ఏంటి అనేది, అసలు ఈ సాక్షి ఎడిటోరియల్స్ రాసేటప్పుడు వాటిని ఎలా అప్రూవ్ చేస్తారు, పార్టీ వాళ్ళకి చూపిస్తారా లేదా అన్న విషయాలు వాళ్ళ అంతర్గతంగా ఉన్నా కానీ ప్రజలైతే దీని మీద ఆలోచిస్తున్నారు. ఎందుకంటే దేనికైనా ఒక లిమిట్ అనేది ఉంటుంది, పొగడతకైనా సరే విమర్శకైనా సరే. విమర్శల్లో కూడా అత్యంత ఎక్స్ట్రీమ్ లెవెల్స్కి యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వెళ్ళడం. ఇక పొగడతల దగ్గరకు వచ్చేసరికి గతంలో చూసాం అసెంబ్లీలో ఏ రకంగా ఉన్నాయి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారిని తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కొంతమంది కావాలని చేశారో ఏం చేశారో తెలియదు కానీ రాముడని భీముడని ఏకంగా శ్రీరాముడి చిత్రపటానికి ఫేస్ మార్ఫింగ్ చేసి చంద్రబాబు నాయుడు గారు ఫేస్ పెట్టడాలు ఇలాంటివన్నీ చాలా చేశారు పనులు. అవి తీవ్రంగా విమర్శల పాలయ్యాయి. మరి ఇప్పుడు వీళ్ళు చేస్తున్నది ఏంటి? అప్పుడు వాళ్ళని విమర్శించి అదిగో ఇలా చేస్తున్నారు అలా చేస్తున్నారు, మత విద్వేషాలు రెచ్చగొట్టడానికి ఈ రకంగా పెడుతున్నారు అన్నప్పుడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పత్రిక చేస్తున్నది ఏంటి, వైసీపీ వాళ్ళు చేస్తున్నది ఏంటి? మొన్న తిరుమలలోనేమో ఆయన తీసుకెళ్ళి వెంకన్న బాబు కింద పోల్చారు, కలియుగ వెంకన్న ఇక్కడే ఉన్నాడు ఇదిగో జగన్మోహన్ రెడ్డి గారి రూపంలో అని చెప్పి. మరి ఇప్పుడేమో గాంధీ గారు మళ్ళీ పుట్టాడని జగన్మోహన్ రెడ్డి గారితో పోలుస్తున్నారు. మరి ఇంకా మిగతా పోల్చడానికి ఏమైనా ఉన్నాయా మిగిలి? లేదు క్యాలెండర్ 365 రోజులు పెట్టుకుని 365 పోలికలు పెట్టుకుంటారా అన్నది చాలా చర్చనీయాంశం అవుతుంది. థ్యాంక్ యూ సీఎం సార్ అని చెప్పి గతంలో చంద్రబాబు గారిని కీర్తించడం జరిగింది. తెలుగుదేశం పార్టీ వాళ్ళు సపరేట్ వచ్చినటువంటి సోషల్ మీడియా వాళ్ళు వాలంటీర్గా వచ్చారు, ఏం చేశారో తెలియదు కానీ పోలీసులు వచ్చారు. సరే థ్యాంక్ యూ సీఎం సార్ అని పెట్టుకుని ఆ థ్యాంక్ యూ సీఎం సార్ అనేది వీళ్ళు నెగిటివ్ చేసినా ఈరోజు అది ప్లస్ పాయింట్ అవుతుంది. దాన్నే ఇంకా చంద్రబాబు నాయుడు గారిని సీఎం అనుకుంటూ మేము వీళ్ళని ఒప్పుకోము అది ఇది అని మాట్లాడుతూ చాలామంది చేస్తున్నారు. ఓకే, కానీ గతంలో కూడా నేను విమర్శించాను చంద్రబాబు నాయుడు గారిని గట్టిగానే. ఎందుకంటే మరి ఆయనకి తెలిసి జరిగిందో తెలియకుండా జరిగిందో తెలియదు, ఇలాంటి భజన బ్యాచ్లన్నీ పక్కన ఉండి ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి సార్ అని చెప్పి గతంలో ఒక మాట కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా పోలవరం పర్యటనకి సంబంధించి ఈ సందర్శనకి మొత్తం ప్రజల్ని ఎలవ్ చేసినప్పుడు వాళ్ళని తీసుకెళ్ళి ఇదిగో ప్రాజెక్ట్ అని చూపించినప్పుడు జయము జయము చంద్రన్న అని చెప్పి ఓ పెద్ద భజన బృందం అక్కడికి వెళ్ళి చేశారు. అంటే అది వాళ్ళు ఏ ఊరు నుంచి వచ్చి వాళ్ళు ఆ విధంగా చేశారు, లేదు సోషల్ మీడియా వాళ్ళు ఎవరన్నా చేయించిందా, ఎంత చేయించినా కానీ దానివల్ల అయినటువంటి డ్యామేజ్ ఎంత అనేది కూడా క్లియర్ కట్గా చెప్పడం జరిగింది. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఇదే సంగతి. ఇలాగా మనం ఒకళ్ళతో పోల్చుకుంటున్నాం అన్నప్పుడు మనకి తగ్గట్టుగా ఉండాలి, అంతేగాని మహాత్ములతో ఏకంగా పోల్చుకుంటూ చేయడం అనేది అది చాలా ఇబ్బందికరమైన పరిణామం. రెండోది, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి మాత్రమే మీరు, భారతదేశానికి ముఖ్యమంత్రి కాదు. అలాగే భారతదేశ ప్రధాని అయినా కూడా నరేంద్ర మోడీ గారిని గాంధీ గారితో పోల్చరు ఎవరు. కానీ ఇక్కడ వచ్చేసరికి చాలా ఎగ్జాగరేట్ అవుతోంది, ఈ పోలిక అనేది పరిధిలు దాటుతోంది అనేది వాస్తవం అనేది గ్రహించాలి చాలామంది. అది గ్రహించినంత కాలం వ్యక్తిత్వ హననం జరుగుతూనే ఉంటుంది, డ్యామేజ్ అవుతూనే ఉంటుంది. అలాగే ఈ విగ్రహాలు అవ్వచ్చు, గుళ్ళు అవ్వచ్చు, ఏకంగా ఈయనకి గుడి కడతారట ఒకనొక ఎమ్మెల్యే పశ్చిమ గోదావరి జిల్లాలో అనుకుంటా, జగన్మోహన్ రెడ్డి గారికి గుడి కట్టడానికి రెడీ అయిపోయారు. దానికి శంకుస్థాపన కార్యక్రమాలు అట్టహాసంగా చేశారు లాక్డౌన్ సమయంలోనే. దాని మీద రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు గారు విమర్శించారు, దాని బదులు అక్కడ ఉన్న 10 మందిని చదివిస్తే పోతుంది, ఈ గుడి కట్టడం వల్ల ఆయనకి ఏం రాదు అక్కడ అని చెప్పిన. సరే తర్వాత మరి ఆ గుడిని ఆపారా లేదా కంటిన్యూ అవుతుందా అన్న సమాచారం అయితే పట్టించుకోలేదు. కానీ ఇలాగా ఒక్కొక్క పాయింట్ని వాళ్ళు ఈ విమర్శల పాలు అయ్యేలాగే తీసుకొస్తున్నారు అన్నటువంటి అపప్రథ కూడా చాలా గట్టిగా ఉంది. సరే అందులో కూడా అసలు వీళ్ళు ఏం రాశారు అన్నటువంటిది ఒక్కసారి మనం చూస్తే ఆర్టికల్ మొత్తంలో కొన్ని విషయాలు ఉటంకించారు. సరే మచ్చుకి కొన్ని చెప్పుకుందాం, నిజాలు ఉన్నాయా ఏమున్నాయనేది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 3648 కిలోమీటర్ల సుదీర్ఘ ప్రజా సంకల్ప యాత్ర
ప్రజా సంకల్ప పాదయాత్రలో పాల్గొని 13 జిల్లాల్లో వేలాది గ్రామాలను చూసి నెలకొన్న సమస్యలను కళ్ళారా చూశారు. ఓకే, 3648 కిలోమీటర్లు తిరిగారు అన్నారు. వెరీ గుడ్, బాగానే ఉంది. తిరిగి సమస్యలు తెలుసుకున్నారు అన్నారు. అలాగే ఈ గ్రామ సచివాలయాలకు సంబంధించి వాలంటీర్ వ్యవస్థకు గత ఏడాది ఆగస్టు 15న శ్రీకారం చుట్టారు అన్నది కూడా చెప్పారు. ఓకే, బాగానే ఉంది. అందులో 2000 జనాభాకి ఒక సచివాలయం ఏర్పాటు చేసి ఏకంగా 100 ఇళ్లకి 50 ఇళ్లకి ఒక్కొక్కళ్ళని చొప్పున వార్డు వాలంటీర్లని వీళ్ళని పెట్టడం జరిగింది అన్నారు. సరే, వార్డు వాలంటీర్లు గ్రామ వాలంటీర్లు పెట్టారు. 4 లక్షల మందిని వైసీపీ కార్యకర్తలని చాలామందిని వరకు అందులో జాబ్లు ఇచ్చారు అని చెప్పి విజయసాయిరెడ్డి గారే ఒక వేదిక మీద చెప్పడం జరిగింది. ఇది గతంలో కూడా చెప్పుకున్నాను చాలాసార్లు. వాళ్ళు చేస్తున్నటువంటి అకృత్యాల గురించి ఇవాళ పొద్దున్నే చెప్పుకున్న వాలంటీర్లకి, ఎందుకంటే చప్పట్లు కొట్టమన్నారు 7 గంటలకి. సో ఇప్పుడు కరెక్ట్గా 7:19 అయింది. వాళ్ళ గురించి ఒకసారి చప్పట్లు కొడదాం. అంటే ఇది 2 రకాలుగా కొడుతున్నటువంటి చప్పట్లు. ఒకటి, నిర్ణయం మంచిదే అయినా కానీ ఆచరణలో బాగా లేదు అన్న 2 ఉద్దేశాలు కలిపి 2 సార్లు చప్పట్లు కొట్టేసుకున్నాం కదా, అయిపోయింది. దీనివల్ల ఏమైనా ఉపయోగం ఉందా ఈ చప్పట్లు కొట్టడంతో? రాష్ట్రం అంతా ఏమైనా ప్రతిధ్వనిస్తుందా? ఈ చప్పట్ల హోరు అని రేపు పొద్దున మళ్ళీ పేపర్లు వేస్తారు, మళ్ళీ బొక్కల బోర్ల పడతారు. అలాగే ఉంది. సరే, అది అయిపోయింది. తర్వాత ఈ బ్రహ్మోత్సవాల్లో పాల్గొని స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించిన అనంతరం ముఖ్యమంత్రి, భారత ప్రధాని వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశమయ్యి జగన్మోహన్ రెడ్డి గారిని పొగిడారు. మిమ్మల్ని చూస్తుంటే వెంకటేశ్వర స్వామిని చూసినట్టే ఉంది అని. బాబోయ్, నిజంగా ఈ మాటకి బతకాలో చచ్చిపోవాలో తెలియకుండా ఉందండి. ఎందుకంటే అంటే ఇక్కడ రాయలేదు కానీ ఆ రకంగా వాళ్ళు అప్పుడు చేసినటువంటి ఆ ప్రకటనలు అవన్నీ కూడా ఏంటంటే, ఇంకా వెంకటేశ్వర స్వామిని ఎవరు చూడలేదు, జగన్మోహన్ రెడ్డి గారి రూపంలోనే వెంకటేశ్వర స్వామిని చూస్తున్నారు అన్నట్టుగా. చట్టాలు బ్రేక్ చేసి అక్కడ ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి మీద నమ్మకం ఉంది అని సంతకం పెట్టకుండా లోపలికి వెళ్ళిన వ్యక్తిని పట్టుకొని ఈ రకంగా ఎలా పొగుడుతారు? ఏ రకంగా వెంకటేశ్వర స్వామితో సమానం చేస్తారు అసలు? సో అదొక పాయింట్. తర్వాత వ్యవసాయ బోర్లకి పట్టపగలే 9 గంటలు నిరంతరాయమైన నాణ్య ఉచిత విద్యుత్ అందిస్తున్నారు అన్నారు. సరే, ఇప్పుడు దానికి తీసుకెళ్ళి మోటార్లు పెడుతున్నారు. FRBM లిమిట్స్లో రాష్ట్రానికి అప్పు తెచ్చుకోవడం కోసం ఇప్పటిదాకా 3% ఉన్నదాన్ని ఇంకో 2% పెంచి 5% చేసుకుని ఇంకో 40,000 కోట్లు అప్పు తీసుకునేటువంటి ఫెసిలిటీని తీసుకున్నారు. దాని ప్రకారంగా ఈ ఉచిత విద్యుత్ పథకాన్ని లేపేసి దాని స్థానంలో స్మార్ట్ మీటర్లు పెడుతున్నారు. ఈ స్మార్ట్ మీటర్లకు సంబంధించి ఎంత ఖర్చు అవుతుంది, ఆ ఖర్చు ఎవరు భరిస్తారు? దాదాపుగా 750 కోట్ల రూపాయలు ఎంతో ఈ మీటర్లు ఒక్కటికే ఖర్చు అవుతుంది అని చెప్పి తెలంగాణలో ఉన్నటువంటి లెక్క. మరి ఆంధ్రప్రదేశ్లో దానికి కనీసం ఇంకొక 500 కోట్లు ఎక్కువ వేసి 1250 కోట్లు అని చెప్పి వాళ్ళే చెప్పారు లెక్కలు. తెలంగాణ వాళ్ళు చెప్పిన లెక్కలు. ఎందుకంటే రాష్ట్రం జనాభా ప్రాతిపదికన పెట్టుకున్నా ఏం చేసుకున్నా కానీ అక్కడ ఉన్నది 10 జిల్లాలు, ఇక్కడ ఉన్నది 13 జిల్లాలు. రైతాంగానికి ఇచ్చేటువంటిది ఇలాగే ఉంటుంది. అండ్ రెండోది, రైతులకి చాలా తీవ్రమైన అన్యాయం జరుగుతుంది, ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నాను. సో ఆ రకంగా పోల్చుకుంటూ గాంధీ మళ్ళీ పుట్టాడన్న ఆర్టికల్లో ఈ విషయాన్ని కూడా పొందుపరచుకోవడం అది వారికే వదిలేయాలి మరి. అలాగే పెట్టుబడి సాయం 13,500 ఇస్తున్నారు. 13,500లో 6,000 రూపాయలు ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం అయినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మొత్తం 13,500 ఇచ్చేస్తుంది అని చెప్పి ఏ విధంగా చెప్పారు? ఇచ్చేది 7,500, 6,000 కేంద్ర ప్రభుత్వాన్ని. అంతా మొత్తం ఈయన ఇస్తున్నట్టయితే ఇంకా కేంద్రం ఎందుకు అక్కడ? ఆ పాయింట్. అలాగే బృహత్తర కార్యక్రమాలు అనేకం చేపట్టారు. ఏంటి? వ్యవసాయ మిషన్, రైతు ట్రాక్టర్లకు రోడ్డు, టోల్ ట్యాక్స్ రద్దు. ఈ రైతు ట్రాక్టర్లకు రోడ్డు ఏంటో నాకు తెలియలేదండి అసలు. ట్రాక్టర్లు వెళ్ళడానికి ఏమైనా రోడ్లు సెపరేట్ వేస్తున్నారా అనేది తెలియదు. పెట్టారు మొత్తానికి. వైఎస్ఆర్ జలకళ పథకానికి శ్రీకారం చుట్టారన్నారు. శ్రీకారం చుట్టారా, ఇంకేమైనా చేశారా? పాత ఎన్టీఆర్ జలశ్రీ అన్న పథకానికి పేరు మార్చి దాన్ని అమలు చేస్తున్నారు. ఇంకా మాట్లాడితే ఉన్న లబ్ధిదారులను తగ్గిస్తున్నారు, దాంట్లో ఉన్నటువంటి లిమిట్స్ కూడా ఇంకా తగ్గిస్తున్నారు. ఏదో చేస్తున్నాం అన్న ప్రచారం తప్పితే ఇక్కడేమీ లేదు. మరి చల్లా రామకృష్ణారెడ్డి గారు ఎమ్మెల్సీగా ఉన్నారు, ఇలాంటి రాతలు అందులో రాశారు. అందు కూడా మహాత్మా గాంధీ మళ్ళీ పుట్టాడు అన్న పేరుతోటి. అలాగే మద్యం సేవించడం వల్ల ప్రజల ఆరోగ్యం పాడవకుండా కుటుంబాలు కూడా విచ్ఛిన్నమవుతాయని జాతిపిత గాంధీ దృఢంగా భావించారు. అందుకే మద్యపాన నిషేధం చేస్తున్నారు. దాదాపు ఇప్పటివరకు రాష్ట్రంలో 2,900 చిల్లర ప్రభుత్వ మద్యం దుకాణాలు నడుస్తున్నాయండి. వాటికి టెండర్లు ఇవన్నీ లేవు, మొత్తం పీకేశారు. బెల్ట్ షాపులు రద్దు చేసామన్నారు, అది లేదు. 2,900 షాపులు మనకి ఇప్పుడు ఉంటే ప్రభుత్వంవి కొత్తగా ఇప్పుడు లిక్కర్ మాల్స్ అని చెప్పి సిటీల్లో ఓపెన్ చేస్తున్నారు. ఆదాయం దాని నుంచి వస్తుందని. మరి ఇక్కడ మద్య నిషేధం గాంధీ గారి పేరు చెప్పి చేస్తున్నారా, లేదు జగన్మోహన్ రెడ్డి గారి
ప్రభుత్వానికి ఆదాయం రావడం కోసం ఈ కొత్త లిక్కర్ మాల్స్ అనేవి పెడుతున్నారో తెలియదు. అయిపోయింది. సరే, ఈ వాలంటీర్ల వ్యవస్థకి సంబంధించి కూడా మనం చెప్పుకున్నాం. మొత్తం ఇంతమందికి శాశ్వత ఉద్యోగాలు ఇచ్చారు అని చెప్పి చెప్తున్నారు ఇక్కడెక్కడో. ఎన్ని ఉద్యోగాలుండి 1,36,000 మందికి శాశ్వత ఉద్యోగాలు కల్పించారు. ఇందులో వీళ్ళు చేసేది బియ్యం పింఛన్, కుల ఆదాయ ధృవీకరణ పత్రాలు లాంటివి 541 ప్రభుత్వ సేవలను పారదర్శకంగా ప్రభుత్వం లబ్ధిదారులకు అందజేసే బృహత్తర కార్యక్రమం అని చెప్పి 1,36,000 మందికి శాశ్వత ఉద్యోగాలు ఎలా ఇచ్చారంటే, ఇప్పటివరకు మొత్తం 4 లక్షల మందిని రిక్రూట్ చేసుకున్నామని చెప్పి అన్నారు. 8,000 రూపాయలు వాళ్ళకి జీతం అన్నారు. అలాగే గ్రామ సచివాలయాల్లో ఉద్యోగులకి 15,000 మినిమం జీతంగా ఏదో నిర్ణయించారు. నిన్న చూస్తేనేమో ఒక జీవో ఇష్యూ చేశారు. మొన్న 29వ తారీఖున సెప్టెంబర్ 29న ఎప్పుడో ఒక జీవో రిలీజ్ చేశారు. ఏంటంటే, ఈ గ్రామ సచివాలయాలకు పనిచేసే వాళ్ళన్నీ కూడా టెంపరీ జాబులు, పర్మనెంట్ జాబులు కాదు, మళ్ళీ దాన్ని రెన్యూ చేస్తున్నాం ఇంకో సంవత్సరం అని చెప్పి ఒక జీవో రిలీజ్ చేయడం జరిగింది. ఆ జీవో కాపీ కూడా బయటకు వచ్చింది. మరి దాన్ని ఏ విధంగా చెప్తారు? గాంధీ మళ్ళీ పుట్టేశాడన్న హెడ్డింగ్లో వీళ్ళు. తర్వాత స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో పోలీస్ వ్యవస్థలో చేశారు అని చెప్పి, దీని గురించి మనం ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ఎందుకంటే సాక్షాత్తు దుర్గగుడి పాలక మండలి సభ్యురాలి కారులోనే మొన్న అక్రమ మద్యాన్ని పట్టుకున్నారు. ఆవిడ రాజీనామా చేశారనుకోండి, నైతిక బాధ్యత వహించి డ్రైవర్ తప్పు ఉంది అని చెప్పేసి. డ్రైవర్ తప్పు ఉంది అంటే డ్రైవర్ని అరెస్ట్ చేయించాలి. నాకు తెలియకుండా ఇలా కారులో తీసుకెళ్ళాడని చెప్పాలి. అంతేగాని ఆవిడ రాజీనామా చేసి ఇంకా అనుమానాలకి తావిస్తున్నారు, ఎందుకో తెలియదు. అలాగే వాళ్ళకి సంబంధించి ఆ పాలక మండలి సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కుమారుడే డ్రైవర్ తోటి కలిసి ఇదంతా చేస్తున్నాడు అన్నటువంటి ఆరోపణలు కూడా అక్కడ వినిపించినటువంటి నేపథ్యం కూడా ఉంది. మరి దానికి సమాధానం చెప్పకుండా నైతిక బాధ్యతగా రాజీనామా చేసేది ఏంటో తెలియదు. అంటే ముందుగానే దీనికి విచారణ ఇవన్నీ ఏ రకంగా చేస్తారనేది తెలియదేనా? అలాగే పోలీసు వ్యవస్థకు సంబంధించి ఇప్పటివరకు రాష్ట్రంలో దేశవ్యాప్తంగా పోలీసుల మీద ఉన్నటువంటి కేసులు చూస్తే, పోలీసుల మీద ఉన్న కేసులు అన్న పాయింట్ ఏంటంటే, ఎక్కువ కేసులు పోలీసు మీద ఉన్న రాష్ట్రం ఏదంటే ఆంధ్రప్రదేశ్ నంబర్ 1గా నిలిచింది. దాదాపు 1,600 కేసుల పైచిలకు. ఇంకా పెద్ద రాష్ట్రాలు ఉన్నాయి పక్కన, కానీ వాటన్నిటికీ 300 కేసులు 200 కేసులు ఈ రకంగా నమోదవుతుంటే, రెండోది ఈ పోలీసులు పెద్ద పెద్ద ఎన్కౌంటర్లు కూడా చేస్తున్నారు ఆ ఏరియాల్లో ఏదైనా నేరం జరిగితే. అలాంటి చోట్లే 100-200 కేసులు వస్తుంటే మరి ఇక్కడ మన దగ్గర ఎన్కౌంటర్లు జరగట్లేదు, ఏం లేవు. 1,600 కేసులు ఉన్నాయి. అంటే ఏ రకంగా కేసులు ఉన్నాయి? ప్రభుత్వ పెద్దల చేతుల్లో వీళ్ళు చిక్కుకుని ఈ కేసులు పెట్టించుకుంటున్నారు. అలాగే పోలీసులు మన రాష్ట్రానికి సంబంధించి ఇప్పటికి ఒక 8 కేసులు ఎన్నో విచారణ పూర్తి చేసుకున్నాయి. ఇంకో 50 కేసులు ఏవో పూర్తి విచారణ అవ్వాలి. వాటన్నిటిలోంచి కూడా వీళ్ళందరూ బయటపడిపోతారు, కేసులు ఏమి ఉండవని చెప్తున్నారు. ఇంకో పక్కన శిరోమండనాలు పోలీస్ స్టేషన్లో జరుగుతున్నాయి. ఈరోజు ఒక లాకప్ డెత్ కూడా జరిగింది అని చెప్పి అంటున్నారు. ఎవరో అక్రమ మద్యం వేరే రాష్ట్రం నుంచి అక్రమ మద్యాన్ని తెప్పిస్తున్నాడని చెప్పి పట్టుకొని పోలీస్ స్టేషన్లో పెడితే, ఈ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరోకి సంబంధించి అతను ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్లే లోపలనే చనిపోయాడు. మధ్యలో పోలీసులు తీసుకెళ్తుంటే అది పోలీస్ స్టేషన్లోనే జరిగింది అని చెప్పి ప్రతిపక్షాలన్నీ కూడా విమర్శిస్తున్నాయి. దాన్ని కూడా ఈ ఆర్టికల్లో మెన్షన్ చేశారు. అలాగే సౌకర్యాలు పూర్తిగా కల్పిస్తున్నాము, 9 రకాల కార్పొరేట్ విద్యా సంస్థలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలను తీర్చిదిద్దుతున్నాం అన్నారు. అంటే నాడు నేడు పథకం. సరే, నాడు నేడు పథకం బాగానే ఉంది చెప్పుకోవడానికి, కానీ ఎంతవరకు పారదర్శకంగా జరుగుతుంది ఈ విషయం ఎవరన్నా చూసారా? ఇప్పుడు అసలే కరోనా ఉంది. మంచి పనులండి, ఇక్కడ ఇందులో కరోనా గురించి రాయలేదు. కరోనా గురించి రాసుంటే మరో రకంగా వెళ్ళేదేమో తెలియదు కానీ, సో ఈ విలువలన్నీ కూడా ఈయన చెప్పుకుంటూ ఇందులో ఏదో చెప్పారు. సో ఈ పాఠశాల విద్యలకు సంబంధించి ఏ నిర్ణయాలు తీసుకుంటున్నారు, ఎలా ఉంది అనేది తెలియదు. ఇంగ్లీష్ మీడియం పేరుతో సుప్రీంకోర్టు దాకా వెళ్ళి మొట్టికాయలు తినొచ్చారు. మాతృభాషలో విద్యాబోధన అవసరం లేదంటూ రాష్ట్రంలో మాతృభాషలో బోధన వద్దు, మేము ఇంగ్లీష్ మీడియం పెడతాం పాఠశాలలు అన్నింటిలో కూడా అని చెప్పి చేతులు కాల్చుకున్నారు. పిల్లల్లో ముందు మాతృభాషతోటే మానసిక వికాసం అనేది అక్కడ పెరుగుతుంది అని చెప్పి చెప్తుంటే, వీళ్ళేమో ఇంగ్లీష్ మీడియమే కావాలి అది అని చెప్పి తెలుగు భాషను మొత్తాన్ని నిర్వీర్యం చేయడం కోసం కంకణం కట్టుకున్నట్టుగా ఉంది ప్రభుత్వం అని చాలామంది విమర్శలు కూడా చేశారు. సుప్రీంకోర్టే కాదండి, ముందెళ్ళి మీరు మాతృభాషలో విద్యాబోధన చేయండి 5వ తరగతి దాకా. కేంద్ర విద్యా విధానం కూడా అదే చెప్తోంది. మీకెందుకు అంత ఆతృత? అసలు కనీసం ఆప్షన్ కూడా మీరు పిల్లలకి లేదా తల్లిదండ్రులకి ఇవ్వట్లేదు, వాళ్ళు ఏం చదువుకోవాలనేది. బలవంతంగా మీరే నిర్బంధంగా ఇంగ్లీష్ నేర్పించేలా ఉన్నారు, దేనికోసం మీకు ఈ తాపత్రయం అని చెప్పి ప్రశ్నించింది. సరే, ఇక్కడి వరకు ఇవన్నీ బాగానే ఉన్నాయి, అయిపోయాయి. ఇక లాస్ట్కి వచ్చేసరికి ఈ వైద్యానికి సంబంధించి చెప్పారు.
ఎలా ఉందంటే, ఇందాక నేను అనుకున్న కరోనా గురించి ఏం రాయలేదు అని, కాకపోతే ఇక్కడ ఆరోగ్యశ్రీ గురించి వీటి గురించి నేను రాయడం జరిగింది. ఆరోగ్యశ్రీ ఎప్పుడో ఎవరు మన రాజశేఖర్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి పథకం. ఆయన ఏదో మేము ఇప్పుడు ప్రవేశపెట్టామన్నగా అన్నట్టు ఈ అంబులెన్స్ని వీటిని తీసుకుని పెద్ద ర్యాలీ కింద చేయించారు విజయవాడలో. ఆ రోజు చూసాం. దాని మీద మళ్ళీ ఈ పార్టీ రంగులు వేసుకోవడం, పార్టీ రంగులతో పాటు ఫోటోలు, అసలు అంబులెన్స్ల మీద ఏ ఫోటోలు పెట్టాలి, ఏం పెట్టకూడదు అనే దాని మీద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. వాటిని కూడా తీసేసి ఏదో పార్టీ వాహనాలు ఇచ్చినట్టుగా చేశారు. అలాగే ఇక్కడ వీళ్ళు చేసినటువంటి మంచి పని ఏమైనా కనిపిస్తుంది అంటే ఒకటి ఉంది. ఈ 1000 రూపాయలు దాటితే వైద్యం ఖర్చు ఆరోగ్యశ్రీ పథకం వర్తించే విధంగా సాహసోపేత నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్, గుంటూరు, బెంగళూరు, చెన్నై వంటి మహానగరాల్లో కార్పొరేట్ ఆసుపత్రుల్లో సైతం పేద రోగులకు చికిత్స చేయించుకునే సదుపాయం కల్పించారు. పేద రోగులు చికిత్స చేయించుకోవడానికి అసలు డబ్బులు ఉంటే కనుక వాళ్ళు ఇక్కడ రాష్ట్రంలో హాస్పిటల్ చుట్టూ తిరగడానికే ఇబ్బందులు పడుతున్నారు. మరి పక్క రాష్ట్రంలోకి వెళ్ళి ఏ విధంగా చేయించుకుంటారు అంటే, వీళ్ళు పంపిస్తారా ఏమన్నా, దానికి ఏమైనా ఖర్చు అవుతుందని చెప్పారా? లేదు. ఇప్పటివరకు ఆరోగ్యశ్రీ కింద ఇలాగ 1000 రూపాయల కంటే బిల్లు ఎక్కువయ్యాయి అన్నటువంటి దాని మీద సమాచారం అయితే ఇంకా దొరకలేదు. ప్రయత్నించాలి, దాని మీద మళ్ళీ ఒక కథనం చేసుకోవచ్చు. ముఖ్యంగా కరోనాకు సంబంధించి 7 లక్షల కేసులు, దాదాపు 7,000 మరణాలు ఎన్నో ఉన్నాయి. ఇంత పెట్టుకుని కరోనా వాహకాలుగా వాళ్ళు పనిచేస్తూ ఇప్పటివరకు ఎంతమంది మంత్రులకు వచ్చింది, ఎంతమంది ఎమ్మెల్యేలకు వచ్చింది, మన వైఎస్ఆర్సీపీ వాళ్ళకి వెళ్ళి ఎక్కడెక్కడ చేయించుకున్నారు అంటే, పక్క రాష్ట్రాలకు వెళ్ళి విఐపి ట్రీట్మెంట్ చేయించుకుని వచ్చారు. పాపం తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ గారు కరోనా వచ్చి దాని తర్వాత తగ్గిన తర్వాత హెల్త్ సహకరించగా పాపం గుండెపోటుతో చనిపోయారు. ఇన్ని చూసినా కూడా వీళ్ళకి బుద్ధి రాలేదు. దీనికి ముక్తాయింపు ఇంకా లాస్ట్ కంక్లూజన్ కింద ఏం పెట్టారు, ఇలా ప్రభుత్వం చేపట్టిన ప్రతి పనిలోనూ గాంధీ స్ఫూర్తి కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. రాష్ట్రంలో దళితులు, హరిజనులకి గాంధీ గారు మార్గదర్శనం. హరిజన వాడలకు ఆయన వెళ్ళి హరిజనులందరినీ ఏకం చేసి స్వాతంత్రోద్యమ పోరాటంలో ఆయన పనిచేశారు. వీళ్ళు ఏం చేశారండి, రాష్ట్రంలో దళితుల మీద వచ్చిన రోజు నుంచి, అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా దళితుల మీద దాడులు జరుగుతూ ఉంటే పట్టించుకోవట్లేదు. ద గ్రేట్ వాల్ ఆఫ్ పునుగుపాడు, ఆ దళితుల కాలనీలోకి వెళ్ళకూడదు అని చెప్పి గోడకు అడ్డంగా కట్టారు. అది కూడా గౌరవ హోంమంత్రి మేకతోటి సుచరిత గారి కాన్స్టిట్యుయెన్సీకి సంబంధించి. ఇప్పటికీ ఆ గోడ కూల్చలే, అక్కడే ఉంది. అదేదో ప్రైవేట్ స్థలంలో కట్టుకున్నారని చెప్తున్నారు. మళ్ళీ మెయిన్ రోడ్ మీద అక్కడ లోపల వాళ్ళ కాలనీకి వెళ్ళే రోడ్ అని చెప్తే కారణం వాళ్ళు తెలుగుదేశానికి అభిమానులు కావడమే. ఈ రకంగా చేస్తూ, అలాగే దళిత యువకుడికి శిరోమండనం కేసులో దాదాపు రాష్ట్రపతి గారు ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది కేంద్ర సామాజిక న్యాయ శాఖకి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు, దీన్ని వెంటనే విచారించి చర్యలు తీసుకోవాలి, నాకు మొత్తం రిపోర్ట్ ఇవ్వండి అని. పోలీస్ స్టేషన్లో శిరోమండనం చేశారు దళిత యువకుడికి. ఒక దళిత జడ్జి మీద, వాళ్ళ తమ్ముడి మీద పాశవికంగా ఏ రకంగా దాడులు చేస్తున్నారు. ఇవాళ కూడా జడ్జి రామకృష్ణ గారిని వాళ్ళ అబ్బాయి ఏదో మెడికల్ షాప్కో కూరలకో వెళ్ళి సామాన్లు తీసుకుందామని వెళ్తే పోలీసులు అక్కడికి వెళ్ళి, పోలీస్ వాహనాల్లో వెళ్ళిన వాళ్ళు పర్సులు, ఫోన్లు, డాక్యుమెంట్లు లోపల ఉన్న కారులో లాక్కోవడానికి ప్రయత్నిస్తే వాళ్ళ అబ్బాయి దగ్గర నుంచి ఈయన వెళ్ళి అడ్డుకుంటే అప్పుడు వాళ్ళు పారిపోయారని చెప్పారు. దాని గురించి ఇంకా న్యూస్ పూర్తిగా రావాలి. ఆయన చెప్పడం అయితే పోలీసులే వచ్చారని చెప్తున్నారు. ఈ రకంగా ఉంది దళితుల మీద దాడులు. గాంధీ గారి సిద్ధాంతాలతోటి మళ్ళీ చేపట్టిన చర్యలన్నీ వీళ్ళు చేసేస్తున్నారని చెప్పి గౌరవ ఎమ్మెల్సీ గారు మహాత్మా గాంధీ జగన్మోహన్ రెడ్డి రూపంలో మళ్ళీ పుట్టాడు అని చెప్పి ఒక పెద్ద ఎడిటోరియల్ రాశారు. ఇంకా ముక్తాయింపు కంక్లూషన్కి వచ్చేద్దాం. ఇంకెక్కువ చెప్పుకుంటూ వెళ్తే చెప్పుకోవడానికి బోల్డ్ దొరుకుతాయి. ఇలా ప్రభుత్వం చేపట్టిన ప్రతి పనిలోనూ గాంధీ స్ఫూర్తి కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. రాష్ట్ర సమగ్రాభివృద్ధి, పేదల సంక్షేమమే ధ్యేయంగా అనేక పథకాలు అమలు చేస్తున్న సీఎం జగన్ విధానాలు చూస్తుంటే గాంధీజీ మళ్ళీ పుట్టాడా అనిపిస్తుంది. గాంధీజీ 151 జయంతి సందర్భంగా వ్యాసకర్త ఎమ్మెల్సీ ఆంధ్రప్రదేశ్ చల్లా రామకృష్ణారెడ్డి గారు. ఇది అందుకే టైటిల్లో పెట్టుకున్నట్టు, ఆంధ్రప్రదేశ్ ప్రజల అంతరంగాన్ని కాస్త ఆవిష్కరించుకుంటూ 151 జయంతి రోజున ఆ మహాత్ముడికి నివాళులతో, క్షమించు మహాత్మా, ఈ విపరీత ధోరణికి నువ్వు మళ్ళీ పుట్టావు అని చెప్పి ఒక నియంతృత్వ పోకడలున్నటువంటి నాయకుడితోటి పోల్చినందుకు, వాళ్ళు పోల్చేలా చేసుకున్నందుకు అందరినీ క్షమించు అని మనపూర్వకంగా వేడుకుంటున్నాం. ఇది ఈరోజు అంతరంగం. థ్యాంక్ యూ వెరీ మచ్.